అడ్వర్టైజ్మెంట్లతోనే పేపర్లన్నీ నిండిపోయినాయి. ఇంకోటి ఆదివారం కాబట్టి వార్తలు కూడా తక్కువ ఉండుంటాయి నాన్న. లేకపోతే ఆంధ్రజ్యోతి బరిలోకి భారతి అన్నటువంటి వార్తను క్వశ్చన్ మార్క్. మనం ఏదైనా సరే ఎవడి మీదనైనా సరే బురదంతా చల్లాలనుకుంటే చివర క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే చాలు. అప్పుడు మనం రాసింది ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అన్నాగా మేమేమీ నిజమంటలేదు కదా అని చెప్పడానికి వీలుగా మీడియా అనుసరించేటటువంటి ఒక దమన నీతి అదే ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అనుకున్నది అవుతోంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నామే ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వ్యవహారం చాప కింద నీరులో సాగిపోతుంది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడడం మానేశారు. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం. చాలా వరకు ప్యాలెస్కే పరిమితం. తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటున్నారు. మరోపై ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలు భుజాలపై వేసుకుంటారా లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నారా దానిపై స్పష్టత లేదు. కానీ భారతి ఎంట్రీ మాత్రం ఖరారైంది. వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతిలు చేసుకుని పార్టీ అంతర్గత వ్యవహారాల మీద చర్చ ఎవరెవరో ఏం చేస్తున్నారంటారా. జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు, కొన్నాళ్ళుగా చాప కింద నీళ్ళ వ్యవహారం, భారతీయ ఎంట్రీ పార్టీలో కలకలం అంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా రాయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు, అట్లాగే బ్రాహ్మణి గారు బయటకు వచ్చారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అప్పటి నుంచి రాజకీయాల్లో వాళ్ళు శాసిస్తారు అని ఏమన్నా చెప్పారు. ఆమె చాలామంది నాయకులతో కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, ట్వీట్లు ఇస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. ఎవరన్నా నాయకురాలకు మొన్న పదవులు వచ్చినప్పుడు కూడా మహిళా నాయకురాలకు ఫోన్లు చేసి అభినందనలు కూడా తెలియజేశారు. మరి అక్కడ ఆవిడ జోక్యం చేసుకుంటున్నట్ట, అక్కడ ఇంట్లో రాజకీయాలు చేస్తున్నట్ట, లేకపోతే ప్రత్యామ్నాయంగా పెడుతున్నట్ట, అక్కడ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న అదేమీ కాదు. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతమైన పని. ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి పార్టీని లాగేసుకుంటుందా లేకపోతే పార్టీని ఈవిడ నడిపిస్తుందా. జగన్ ఇంట్లో కూర్చుంటున్నాడు. జగన్ ఇంట్లో కూర్చుంటుంటే కనుక ఉద్యమాలు ఎట్లా జరిగినాయి? ఇంతకంటే నీచమైన జర్నలిజం ఏదన్నా ఉంటుందా? ఉల్లిపాయల రైతుల దగ్గరికి వెళ్ళింది ఎవడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినోడు ఎవడు, అట్లాగే ఏది తమ వాళ్ళని చంపినప్పుడు ఇదే దాడులు చేసినటువంటి సందర్భంలో వెళ్ళినోడు ఎవడు, అవన్నీ మరి ఎవరు వెళ్ళారు? అసలు చంద్రబాబు గారు మొదటి 3 ఏళ్లలో ఎక్కడికైనా తిరిగారా? ఆయన కరోనా వచ్చినప్పుడు అయితే అసలు బయట కనిపించారా? మరి అప్పుడు లేనిది అప్పుడు చంద్రబాబు గారు 3 ఏళ్ల తర్వాత ఆయన బయటికి రావడం ప్రారంభమైంది. అప్పుడేమో ఆయన అద్భుతంగానే చేసినట్టు. జగనేమో ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, వివరాలు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు, చేస్తున్నాడు యాజిటేషన్. కానీ ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు. బెంగళూరు ఇది దాంతో వాళ్ళ ఆవిడ వచ్చింది. వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా, నీచులు అనాలా, నికృష్టులు అనాలా, ఇక జనం డిసైడ్ చేసుకోవాలి.